హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకే లుక్స్ సాలి మన తెలుగు ఛానల్. ఐఎమ్ ప్రౌడ్ ఫౌండర్ పాన్పేస్. ఫౌండర్స్ ఈ యొక్క వీడియోలో రీసెంట్గా మాటిడి కామ సార్ అయితే సార్ మన కోసం మాత్రమే పనిచేస్తున్నారు, మీరు ఎటువంటి కంగారు పడాల్సిన అవసరం లేదన్నట్టుగా రీసెంట్ లైవ్లో అయితే ఆయన చెప్పడం జరిగింది. ఆ మాట ఎందుకు అన్నారు అనేది మనం తెలుసుకుందాము. దాంతోపాటు మన ఆన్పేస్లో ఉన్న చాలామంది ఆనిముత్యాలు ఉన్నారు, వారి గురించి కూడా ఓ వీడియోలో మాట్లాడుకుంది. ఎందుకంటే ఇంతకాలం పేషెన్స్తో వెయిట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా చాలా చాలా గొప్ప వ్యక్తులు మన ఆన్పేస్లో. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అదేవిధంగా యూట్యూబ్లో డబ్బులు వస్తున్నాయా లేదా అనేది కూడా మీకు క్లారిటీగా నేను చూపిస్తాను. ఎందుకంటే చాలామందికి డబ్బుల కోసం డైలీ వీడియోలు చేస్తున్నారన్న ఆ పదం నాకు నచ్చట్లేదు అన్నమాట. అది కూడా మనం క్లారిటీ ఇద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఎప్పటిలాగా లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి, ఓకేనా. ముందుగా ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండి. నేను ఒక లైవ్ వీడియో పెట్టాను. చాలామంది అయితే నాకైతే సపోర్ట్ చేస్తాను, మీరు కంగారు పడాల్సిన అవసరం లేదని చెప్పి చాలామంది అయితే నాకు కామెంట్లు ఎస్ అని పెట్టారు. చాలామంది సపోర్ట్ చేస్తున్నారు, మీరు భయపడాల్సిన అవసరం లేదని చాలామంది పెట్టారు. అలాంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పైన థ్యాంక్ యూ అండి. ఏంటంటే నేను ఒకటి మనం భయపడడం గురించి కాదు, మనకి ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు, ఎంతమంది సపోర్ట్ చేస్తే మనం వీడియోలు చేస్తున్నాం అనేది తెలియడం కోసం మాత్రమే నేను అటువంటి లైవ్లు పెడతాను అనమాట. మీరు సపోర్ట్ చేసి చూపించే ప్రేమాభిమానాలు నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తాయి. ఎవరైతే నాకు హ్యాటర్స్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా నిన్న లైవ్ పెట్టానో లైవ్లో కామెంట్స్ చదవండి, మీకే అర్థమవుతుంది, ఓకేనా. నేను చేస్తుంది జెన్యూన్గా ఆన్పేస్ మీద నమ్మకంతో ఉంటూ ఒక పక్క వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఇంకో పక్క చెక్ చేస్తూ అప్డేట్స్ని వారి యొక్క లైఫ్ స్టైల్ని హ్యాపీగా ఉంచుకున్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా లైఫ్లో సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉన్నాయండి. ఎందుకంటే మనం ఒక పక్క నుంచి కష్టపడుతున్నాం, కష్టపడి మనం ప్రతిఫలాన్ని ఆశించామనుకోండి ఖచ్చితంగా అది జరుగుతుంది. మనం కష్టపడకుండా ప్రతిఫలం కావాలంటే అది కొద్దిగా టైం పడుతుంది. ఇప్పుడు రీసెంట్గా నేను పై గురించి చెప్తాను, పై నెట్వర్క్ గురించి. ఫ్రీగానే వస్తాయి కాయిన్స్, కానీ దానికంటూ కొన్ని కష్టం ఉంటుంది. 9 స్టెప్లు కంప్లీట్ అయితే వస్తుంది అన్నమాట, ఓకేనా. నేను దాని సబ్జెక్ట్ మళ్ళీ దీంట్లో చెప్పదలుచుకోలేదు, రెండో ఛానల్ చెప్పాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు రెండో ఛానల్ చూడండి, ఓకేనా. ఇప్పుడు రియాలిటీ పరంగా నాకు యూట్యూబ్లో ఎంత వస్తుంది, ఎందుకంటే ప్రతి ఒక్కరికి డౌట్ ఉంటుందండి, నిజంగా జీకేకి డబ్బులు రాకుండా చేస్తున్నాడా అని డౌట్ మీకు కూడా రావచ్చు. నేను ఇక్కడ స్క్రీన్ రికార్డులో మొత్తం పెడుతున్నాను. ఈ సంవత్సరం జనవరిది పెడుతున్నాను, మొన్న సంవత్సరం 2024 జనవరి నుంచి డిసెంబర్ దాకా కూడా స్క్రీన్ రికార్డు పెడతాను. ఒకసారి చెక్ చేసేయండి, మొత్తం చెక్ చేయండి. దానిపైన చేసుకుంటుంది మనం చేసుకుంటున్నాం. మొత్తం అంతా ఇక్కడ క్లారిటీ చెప్పే. నాది ఇది మెయిన్ అకౌంట్. ఇప్పుడు నేను ఏదైతే మీకు వీడియో చేసి చూపిస్తున్నానో దాని అకౌంట్ యాడ్సెన్స్ అనమాట. ఇంకా నా రెండో ఛానల్కి ఇంకా యాడ్సెన్స్ అనేది ఈ అకౌంటే పూర్తిగా నేను క్రియేట్ చేయలే కాబట్టి అది చూపించిన వేస్ట్, కాబట్టి అదైతే నేను మీకు చూపించడం లేదు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చూడండి. జీకే లుక్స్ డబ్బులు సంపాదిస్తున్నాడు, యూట్యూబ్ చేసుకుంటున్నాడు, ఒకటేనండి. ఇప్పుడు ఆన్పేస్లో వచ్చిన ప్రతి ఫౌండర్ కూడా ఆన్పేస్లో ఎంతో కొంత ఇన్కమ్ రావాలని ఆస్తోనే వచ్చారు. అదేవిధంగా వాళ్ళని జాయిన్ చేసిన ప్రతి ఒక్క లీడర్ కూడా, అంటే నన్ను జాయిన్ చేసిన వాళ్ళు కానివ్వండి, మిమ్మల్ని జాయిన్ చేసిన వాళ్ళు కానివ్వండి, ఎవరైనా సరే, లీడర్ అంటే పర్టికులర్గా ఒకరి పేరే కాదు, ఎవరిని జాయిన్ చేసిన పై వ్యక్తి ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా లీడర్. వాళ్ళ దృష్టిలో, కంపెనీ దృష్టిలో ఎవరైనా సరే అందరూ ఒకటే మాట. ఇక్కడ యూట్యూబర్ అయినా ఒకటే, లీడర్ అయినా ఒకటే, నార్మల్ ఫౌండర్ అయినా ఒకటే, అందరికీ ఒకటే వాల్యూ అనేది కంపెనీ ఇచ్చింది, అంతే కదా. ఎందుకంటే సపోర్ట్ పెడితే మీకు కంపెనీ నుంచి రిప్లై రావాలి, నాకు కంపెనీ నుంచి రిప్లై రావాలి. అంతేగాని నాకు ఒకరికే రిప్లై వచ్చి మీకు రిప్లై రాకపోతే కంపెనీ మనని సరిగ్గా పట్టించుకోవట్లేదని మనకు అర్థం చేసుకో. చూసారుగా, దాదాపు 12 నెలల హిస్టరీని మీకు చూపిస్తున్నాను. సున్నాలు తప్ప మీకు ఏమైనా కనిపిస్తున్నాయా? ఏమైనా కనిపిస్తే అప్పుడు మీరు నాతో వచ్చి చెప్పండి, ఓకేనా. అంతేగాని నోటుకు వచ్చినట్టు కొంతమంది అయితే మాట్లాడుతూ ఉన్నారు, డబ్బుల కోసం చేస్తున్నాను. చెప్తున్నాను కదండి, ప్రతి ఒక్కరూ ఆన్పేస్లో జాయిన్ అయిందైతే మనకు ఒక మంచి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలి, మనకంటూ ఒక ప్యాసివ్ ఇన్కమ్ రావాలని ఆన్పేస్లో మనం జాయిన్ అవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా ఆన్పేస్లో జాయిన్ అయ్యారు, చాలామందిని జాయిన్ చేయించారు. నేను జాయిన్ చేసిన పద్ధతి చాలాసార్లు మీకు అయితే చెప్పాను. కంపెనీ ఎప్పుడు వస్తుంది, ఎంత వస్తుందని నన్ను అడిగి జాయిన్ అయ్యే ప్రతి ఒక్కరు నేను ఒకటే చెప్పాను, కంపెనీ ఈరోజు వస్తుంది రేపు వస్తుందని నేను గ్యారంటీగా మీకు డేట్లు చెప్పలేను. కంపెనీ అయితే మంచి జెన్యూన్ కంపెనీ, ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి, అంతవరకు. అది కూడా ఎప్పుడు చెప్పాను, పెండింగ్ ఐడీలు నాకు ఫోన్ చేసి అడిగిన వాళ్ళు మాత్రమే నేను ఇచ్చాను. ఎప్పుడు 2022 అక్టోబర్ నెలలో. దాని తర్వాత నుంచి నేను వాళ్ళకి మీరు ఫౌండర్ మెంబర్షిప్ తీసుకున్నారా అని అడగలేదు, అలాగే మీరు ప్యాకేజీ కట్టారని కూడా అడగలేదు. ఎందుకంటే వాళ్ళ ఇంట్రెస్ట్ అండి, అది వాళ్ళ ఇంట్రెస్ట్. వాళ్ళు కట్టారనుకోండి, నాకు ప్రెషర్ ఉండదు. అంతేగాని నేను బలవంతంగా నాకేదో కింద $25 కమిషన్ వస్తుందనో $100 కమిషన్ వస్తుందనో బలవంతంగా నేను వాయిస్ రికార్డులు పెట్టో లేకపోతే ఫోన్లు చేసో ప్యాకేజీలు కట్టించలే. అటువంటి మైండ్ సెట్ నాకు ఉంది కాబట్టి నాకు నా టీం నుంచి, నా డైరెక్ట్ టీం నుంచి ఎటువంటి ప్రెజర్ కూడా లేదు. మరి మిగతా వాళ్ళకి ఎందుకు ఆ ప్రెజర్ ఉంటుందంటే, వాళ్ళు కింద నుంచి ప్రెజర్ తట్టుకోలేక, అంటే కింద వాళ్ళు చేసే ఫోన్స్ తట్టుకోలేక, వాళ్ళు అనే మాటలు తట్టుకోలేక, వాళ్ళకు ఉన్న నాలెడ్జీలో వాళ్ళకి తెలిసిన సబ్జెక్ట్ని కొద్దిగా మోటివేట్ చేయడం కోసం కొంచెం బూస్ట్ చేస్తున్నారు.
అంటే ఇప్పుడు క్యాజువల్గా నేను చాలా వీడియోలో కూడా చెప్పాను. ఎప్పుడు రీసెంట్గా జనవరి స్టార్టింగ్లో కూడా చెప్పాను. నిజంగానే మన యాస్సార్ దగ్గరికి మన యొక్క ప్రాసెసర్ అనేది మొత్తం ఆయన దగ్గరికి వెళ్ళింది. అంటే మన రీసెంట్గా దిలాన్ సార్ పెట్టిన ఓ కనెక్ట్ లోడింగ్ కానివ్వండి, ఓ కనెక్ట్తో పాటు ఓఎస్ కానీ సిస్టమ్ అనేది మన యాస్సార్ దగ్గర ఉంది. కానీ ఆయన ఓకే చేయాలంటే అది ఖచ్చితంగా మొత్తం అన్ని రకాలుగాను అప్రూవ్ అవ్వాలన్నమాట. అంటే గవర్నమెంట్ లీగాలిటీ పరంగా ఒకవేళ దాంట్లో ఏమైనా కేవైసీలు పెట్టినప్పుడు లీగల్ పరంగా ఏవి రాకూడదు ప్రాబ్లమ్స్. అదేవిధంగా దాంట్లో మనకి పే ఇన్ పే అవుట్స్ అంటే మనకి ఎప్పుడు తెలిసిందే కదా, డబ్బులు వేసుకునే పద్ధతి, డబ్బులు తీసుకునే పద్ధతి. అంటే ప్యాకేజీ కట్టడం కానివ్వండి, మనకు కమిషన్లు రానివ్వడం కానీ వీటిలో కూడా ఎటువంటి గ్లిచెస్ ప్రాబ్లమ్స్ రాకూడదు. ప్రతి ఒక్కటి కూడా గవర్నమెంట్ యొక్క అండర్లో ఉండాలి. అంటే గవర్నమెంట్ విధి విధానాలను బట్టి ఆ యొక్క ప్రాసెసర్లు ఉండాలి. అంటే జరిగే ఏదైతే దాంట్లో ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో అవన్నీ ఉండాలి. దాంతోపాటు ప్రతి ఒక్కరికి అది యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి. ఇవన్నీ బోల్డ్ ఉంటాయండి బ్యాక్గ్రౌండ్లో. ఓకేనా, మీకు ఇక్కడ ఫోటో పెట్టాను. ఈ ఫోటో అయితే కొత్తదైతే కాదు, ఫోటో పాతదే. కానీ ఇక్కడ నేను సింబాలిక్ ఈ ఫోటో పెట్టడానికి ఏంటంటే సారు, మాటి సారు, క్రిస్ సారు ఫిషింగ్ వెళ్ళినట్టు సరదాగా ఆయన అయితే ఇక్కడ పెట్టారన్నమాట. ఇక్కడ మనం ఫిషింగ్ వెళ్ళినప్పుడు అంటే సరదాగా గేలం పట్టుకుని చేపలు పట్టడానికి వెళ్ళినప్పుడు వెంటనే 5 నిమిషాల్లో ఒక చేప పడుతుందని గ్యారంటీగా మనం చెప్పగలమా? ఎందుకంటే ఇది మన చేతిలో పనే కదా. ఇప్పుడు సాఫ్ట్వేర్ మనకు తెలీదు, చేపలు పట్టడం తెలియదు అంటే సరదాగా చెప్తున్నా. మళ్ళీ దీన్ని కూడా సీరియస్ చేసుకోవద్దు మీరు. సరదాగా మన వెళ్ళి గేలం పెట్టుకుని చేపలు వేయడానికి వెళ్తే చేప ఖచ్చితంగా పడుతుంది 5 నిమిషాలని మీరు గ్యారంటీ ఇవ్వగలరా? 99% 5 నిమిషాల్లో అందరికీ పడదు. చాలా తక్కువ మందికి, బాగా సీనియర్స్కి, ఇటువంటి వ్యక్తులకు మాత్రమే పడే ఛాన్స్ ఉంది. అది కూడా అక్కడ ఉన్న వాటర్ బట్టి, స్పీడ్ బట్టి, ఒకడున్న చేపలు బట్టి. అంటే ఒక చేప పట్టడానికి కోసమే మనం ఇన్ని రకాల స్ట్రాటజీలు వాడాల్సి వస్తుందన్నమాట. రియాలిటీ పరంగా ఎలా ఉంటుందండి? ఓకేనా, రియాలిటీ పరంగా ఎలా ఉంటుందంటే ప్రతిదీ కూడా ఇలాగే ఉంటుంది. ఇప్పుడు నేను యూట్యూబ్ వీడియో చేస్తున్నాను, 5 గంటలు లెగాలి, లేచిన తర్వాత మొత్తం మీకు ఏం చెప్పాలనేది ప్రిపేర్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక అరగంట సేపు మీతో చెప్పాలి. చెప్పిన తర్వాత మళ్ళీ దాన్ని నేను లోడింగ్ చేయాలి. అంటే లోడింగ్ అంటే మన భాషలో దాన్ని సేవ్ చేసుకోవాలన్నమాట. సేవ్ చేసిన తర్వాత మళ్ళీ మీకు పేస్ట్ చేయాలి. ఇవన్నీ చేయడానికి ఈజీగా నాకు రోజుకి 2 నుంచి 2.5 గంటలు టైం పడుతుంది మార్నింగ్ పూట. ఇది నాకు ఒక అలవాటు కింద అయిపోయింది. ఎందుకంటే 3 సంవత్సరాలు బట్టి మీతో నేను ఇంటరాక్ట్ అయ్యి మీరు పెట్టే కామెంట్స్ చదువుతూ మీకు రిప్లై ఇస్తూ ఇది నాకు అలవాటు అయిపోయింది. దీన్ని ఎవరో 1000 మంది నాకు సపోర్ట్ చేస్తే ఆ 1000 మందిలో కూడా ఒక 100 మంది మనకు ఖచ్చితంగా నెగిటివ్గానే ఉంటారు. ఇప్పుడు ఒక దేవుణ్ణే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ పూజించినప్పుడు నేనెంత అండి? జస్ట్ ఒక మానవ మాతృని మాత్రమే. నన్ను అందరూ గౌరవించాలి, నేను అందరికీ నచ్చాలని ఇక్కడ రూల్ ఏం లేదు. ఖచ్చితంగా 100 మందిలో 10 మందికి ఎవరు కూడా నచ్చరు. ఆ 10 మంది మాత్రమే మన టార్గెట్ చేస్తారు. ఆ 10 మంది మాత్రమే మన టైం వేస్ట్ చేస్తారు. ఆ 10 మంది మాత్రమే మన ఎదుగుదలను చూసి తట్టుకోలేరు. ఓకేనా, ఎందుకంటే నేను మంచి స్థాయిలో ఉంటేనే మన ఫౌండర్స్కి ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే నేను వేరే లీడర్స్తో కానీ మిగతా వాళ్ళతో కానీ మాట్లాడితే వాళ్ళు మనకు ఒక గౌరవం ఇస్తారు. పలానా యూట్యూబర్ కాబట్టి మంచి సబ్స్క్రైబర్స్ ఉన్నారు, మనవాడు మాట ఎక్కువ మంది వింటారు కాబట్టి మనవాడు మనం మంచిగా ఒక మంచి స్థాయికి తీసుకెళ్దాం మన కంపెనీలు అన్నట్టుగా ఒక వాల్యూ అనేది ఉంటుందని నేను ఇలా చేస్తున్నా. ఇప్పుడు నేను కూడా తగ్గాను అనుకోండి, ఇక్కడ ఆన్ పేస్లో ప్రతి ఒక్క యూట్యూబర్ ఉంటారు. యూట్యూబర్లు ఉంటే సరిపోదు కదా, వాల్యూ అనేది క్రియేట్ చేసుకోవాలి, ఒక వాల్యూ అనేది రావాలి. కాబట్టి మన ఆన్ పేస్లో ఉన్న ప్రతి ఒక్క ఫౌండర్ కూడా నా దృష్టిలో ఆనిముత్యాలు లాంటి వాళ్ళు. ఎందుకని ఇన్ని సంవత్సరాలు ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, ఎవరికి డబ్బులు రాకపోయినా చాలా ఓర్పుతో ఆగారు ప్రతి ఒక్కరు. అదే ఓర్పుతో ముందుకు సాగండి. ఖచ్చితంగా ఆన్ పేస్ అనేది వస్తుంది. కానీ ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఎంత ఇస్తుంది, ఈ మాత్రం నేను చెప్పలేనండి. ఎందుకంటే నాకు తెలియని విషయాలు నేను చెప్పకూడదు. చెప్తే నేనే మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్, రాంగ్ సబ్జెక్ట్ చెప్పే వ్యక్తి అవుతాను అనమాట. ఓకేనా, కాబట్టి ప్రాసెసర్ అనేది ఎస్ఆర్ దగ్గరికి వెళ్ళింది. అంటే మన యొక్క ఏం జరగాలి అంటే ఓఎస్ కానివ్వండి, ఓ కనెక్ట్ కానివ్వండి, కొన్ని రకాల మన యొక్క ప్రోడక్ట్స్ అనేవి మన యాస్టార్ దగ్గర వెళ్ళి అంటే మన అప్లికేషన్స్ అనేవి యాస్టార్ దగ్గర ఆల్రెడీ ఉన్నాయని చెప్పి చాలా రకాలుగా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. చాలా రకాలుగా నేను కనుక్కున్నా. కానీ దానికంటూ పర్టికులర్గా డేట్లు టయాలు లేవు. ఓకేనా, పర్టికులర్గా దానికి డేట్లు టయాలు లేవు. కాబట్టి ఎవరు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా డేట్లు టయాలు చెప్పినా అది 50-50 ఛాన్స్ అండి. అంటే కొన్నిసార్లు అవ్వచ్చు, కొన్నిసార్లు అవ్వకపోవచ్చు. కాబట్టి మనం ఎప్పుడు కూడా మీరు డేట్లు అడిగినా నేను చెప్పలేని పరిస్థితి, ఎందుకంటే తెలియకుండా చెప్పకూడదు. ఓకేనా, నేనేదో ఉజ్జాయింపుగా మీకు కొన్ని డేట్లు చెప్పాను అనుకోండి, ఆ డేట్లో రాకపోతే మళ్ళీ మీరు బాధపడే అవకాశం ఉంది. కాబట్టి నేను ఎప్పుడు కూడా డేట్లు చెప్పను. ఓకేనా, మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. మరొకసారి చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి పేరు పైన థ్యాంక్ యూ అండి. నాకు ఎవరైతే సపోర్ట్ చేసి కామెంట్స్ పెట్టారో ప్రతి ఒక్కరికి నేనైతే రెస్పెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. నేను ఎవరిని కూడా నాకు నెగిటివ్ కామెంట్ పెట్టినా, నా పేరు పెట్టి తిట్టినా కూడా నేను ఎవరిని పేరు చెప్పలే. ఎందుకంటే
నా యొక్క మైండ్ సెట్ అటువంటిది. అంతేగాని నేను చిన్న చిన్న వాటికి హడావిడి చేసుకొని పలానా లీడర్ ఫోటో పెట్టుకొని పలానా లీడర్ పేరు చెప్పుకొని వ్యూస్ కోసం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే డబ్బులు రానప్పుడు వ్యూస్ కోసం పేర్లు ఊళ్ళు చెప్పుకుంటే ఉపయోగం ఏముందండి? జస్ట్ ఏంటంటే నేను మీతో మాట్లాడాలి, నేను మీకు వినపడాలి అని అనుకుంటున్నాను, అంతవరకే. దాన్ని యూట్యూబ్ ద్వారా నేనైతే మీకు వీడియో చేసి పెడుతున్నాను. నా వాయిస్ మీరు వింటారు. మీ యొక్క కామెంట్స్ కానీ మీ యొక్క లైక్స్ కానీ అని నేను చూసి హ్యాపీగా ఫీల్ అవుతాను. డైలీ జరిగే రొటీన్ జర్నీ మాట మనకిది. ఎందుకంటే బాధలోనూ కష్టంలోనూ అన్నిట్లో కూడా నేను మీతో ఉన్నాను. అంతేగాని హ్యాపీలో మాత్రం మీతో ఉండి హ్యాపీ లేని టైంలో సైలెంట్ అయిపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది నా కష్టం. యూట్యూబ్ అనేది నేను చాలాసార్లు చెప్తున్నాను, అంత ఈజీగా 30,000 సబ్స్క్రైబర్స్ రావడం అనేది మామూలు విషయం కాదు. ఇంకో 50-60 సబ్స్క్రైబర్స్ వస్తే 32,000 కూడా మనం వెళ్ళిపోతున్నాం ఇక్కడ. ఇదంతా ఒక కష్టం అండి, అంత ఈజీ సబ్జెక్ట్ ఏం కాదు. ఓకేనా? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి. అలాగే మన ఛానల్ చూస్తూ కూడా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఆల్.